పనిష్మెంట్ ఎట్లా ఉండాలంటే ఇంకొకసారి అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలంటూ 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మంథని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని గాంధీ చౌక్లో కాంగ్రెస్ వంచన దినాల్లో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు నుంచి డిసెంబర్ 9 వరకు కాంగ్రెస్ ప్రజా వంచన దినాలను ప్రకటించినట్లు ఆయన తెలిపారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల కోసం 300 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను ప్రజా వంచన చేసింది కనుక వాళ్ళు ఈరోజు నుంచి ప్రజా ఉత్సవాల కార్యక్రమాన్ని తీసుకున్నారు. దానికి నిరసనగా మంత్రి నియోజకవర్గంలో ముఖ్యంగా మా ఎమ్మెల్యే చదువుకున్నవాడు, మా ఎమ్మెల్యే పథకాలు చెప్తున్నాడని నమ్మి మంత్రి నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలలో ఉన్న పేదలు నమ్మి చదువుకున్న వ్యక్తి కదా చెప్తుండని నమ్మి ఓట్లేసి దాదాపు తిరువూరు ప్రభుత్వ